మాలతి రెండవ భాగం. రాఘవేంద్రం ఆమె మౌనాన్ని అలుసుగా తీసుకుని ఆమె భుజం తాకుతూ పోవడానికి ప్రయత్నించాడు. మాలతికి ఒళ్ళుపై తెలియలేదు. అతని చెంప చెళ్ళుమనిపించింది. ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఆ దెబ్బ ముఖ్యంగా గూబకు తగిలి బుర్ర తిరిగిన వాడిలా రాఘవేంద్రం మారు పలుకు లేకుండా సైకిల్ని వేగంగా పోనిచేశాడు. పీడ వదిలింది. ఇక మళ్ళీ జన్మలో నా జోలికి రాడు. చవట ఆడపిల్లలంటే బెబ్బులులని తెలియదు కాబోలనుకుని నిశ్చింతగా నడక సాగించింది. కొన్ని గజాలలా నడిచిందో లేదో ఆమె ఓ దృశ్యం చూసి చకితురాలైంది. రాఘవేంద్రం సైకిల్ని చెట్టుకు గుద్దించాడులాగుంది. సైకిల్ ఒకవైపు, అతను రాయి మీద పడిపోయున్నారు. మాలతికి అది చూడగానే హృదయం భీతితో విలవిల్లాడింది. ఆ వెంటనే చేతిలోని పుస్తకాన్ని నేల మీద పడేసి రాఘవేంద్రాన్ని సమీపించింది. అతను స్పృహ కోల్పోయినట్లున్నాడు. తలపైన గాయమైంది కాబోలు, రక్తం చిందుతోంది. అది నిర్జన ప్రదేశం కావడం చేత అరిచి గీపెట్టినా లాభం లేదని అటువైపు ఎవరైనా మనిషి వచ్చే వరకు చేయదగ్గ పని ఏమీ లేదనుకుని చేతి రుమాలుతో అతని తల మీద గాయాన్ని అదిమి పట్టి కూర్చుంది, రక్తస్రావం కలగనీయకుండా. ఈ లోపున ఎవరైనా అటువైపు రాకుండా పోరన్న నమ్మకంతో ఉన్న ఆమెకు అంత దూరంలో ఎవరో ఇద్దరు మగవారు రోడ్డు మీద నడిచొస్తున్నట్లు కనిపించింది. మాలతికి కొండంత ధైర్యం కలిగింది. రాఘవేంద్రాన్ని వాళ్ళకప్పగించి తన దారిన తాను పోవచ్చు కదా అనుకుంది. ఇంతలో రాఘవేంద్రం కళ్ళు తెరిచాడు. ఎదురుగా అస్పష్టంగా మాలతి కనిపించింది. తిరిగి కళ్ళు మూసుకొని బాధగా మూలిగాడు. మాలతి మనస్సు మెత్తన. బాధలో ఎవరున్నా ఆడామగా భేదం లేకుండా, పరాయి కొత్తవారన్న ఆలోచన లేకుండా తనకు తోచిన విధంగా సాయం చెయ్యాలని ఆమె మనస్సు తొందర చేస్తుంది. ఆ సమయంలో వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు అనుకోదు. రాఘవేంద్రం, బాధగా ఉంది కదూ? ఎంతో అనునయంగా. ఎవరో మనుషులు వస్తున్నారు అటుగా. వాళ్ల సాయంతో కాసేపట్లో ఆసుపత్రికి వెళ్దు గాని అనుకోకుండా ఎంత ప్రమాదం జరిగిపోయింది అన్నది నొచ్చుకుంటూ. అతనికి ఉపశమనపు మాటలు చెప్తున్న ధోరణిలో రాఘవేంద్రం అతి మెల్లగా కళ్ళు తెరిచి తనకెదురుగా కూర్చున్న ఆమె ముఖంలోకి తిన్నగా చూశాడు. ఆ తర్వాత తన తల మీదున్న ఆమె చేతిని ఆదరణ కోరుతున్న వాడిలా తన చేతితో స్పృశించాడు. దీని వలన బాధలో ఉన్న అతనికి తన ఉపశాంతి కలుగుతుందని ఎంచిన మాలతి కృతజ్ఞతా సూచకంగా అలా స్పృశించి ఉంటాడు అనుకుని ఊరుకుంది. ఆ మనుషులిద్దరూ సమీపించడంతో తన చేతిని తాకుతున్న అతని చేతిని గాయంపై ఉంచిన రుమాలుపై ఉంచి, ఇదిలా పట్టి ఉంచు రాఘవేంద్రం, ఆ మనుషుల్ని నేను పిలుచుకొస్తానన్నది లేస్తూ. వద్దు మాలతి, నేను లేచి వెళ్ళగలను. నాకెవరి సహాయం వద్దు, నీ తోడుంటే అన్నాడు రాఘవ. దానికి నిగూఢమైన అర్థాన్ని వెతకని మాలతి, నేనొక్కతిని ఏం చేయగలను? వాళ్ళంటే మగవాళ్ళు. సైకిల్ ఉంది, నిన్ను తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చుతారు అంటూ అతని మాటల కోసం ఆగక రోడ్డు మీద వెళ్తున్న మనుషుల్ని పిలవడానికి వెళ్ళింది. నా మీద నీకెందుకింత ప్రేమ మాలతి అంటున్న రాఘవ మాటలు గాలిలో కలిసిపోయాయి. మాలతి వాళ్ళని వెంటబెట్టుకొచ్చింది. అప్పటికే రాఘవేంద్రం లేచి కూర్చున్నాడు. గాయాన్ని రుమాలతో అదిమపెట్టి ఉంచాడు. పరిస్థితిని అవగాహన చేసుకున్న ఆ వ్యక్తులు సాయపడి అతన్ని లేవదీశారు. ఒకరెళ్ళి పడున్న సైకిల్ని లేవనెత్తి తీసుకొచ్చారు. ఎవరో ఈ అమ్మాయి, ధైర్యంతో నీకు సహాయం పడకుండా ఉంటే అది పెద్ద ప్రమాదం అయ్యేది అన్నారొకరు రాఘవని రోడ్డు మీదకి నడిపిస్తూ. క్రింద పడున్న అతని కలాన్ని అందుకున్న మాలతి అది రాఘవకిస్తూ, ధైర్యంగా వెళ్ళు రాఘవేంద్రం, ఆసుపత్రికి వెళ్తే కట్టేస్తారు, ప్రమాదం ఏం లేదు అంది ధైర్యం చెప్పి పంపుతూ. ఆ వ్యక్తులు ఆమె వైపు వింతగా చూసి, ఈమెకు తెలుసా, ఎందుకిలా పడిపోయావు అలాంటి ప్రశ్నలు వేశారు. రాఘవేంద్రం మాలతి వైపు అదోలా చూశాడు. ఆమె అదేమీ లెక్కించక తన బాధ్యత తీరినట్లు శ్వాస వదిలి నేల మీదున్న తన పుస్తకాలు అందుకుని తన దారిన తాను పోయింది. మాలతి రాఘవం మీద చూపిన ఆదరణ వలన అతను అపార్థం చేసుకున్నాడు. చెంప మీద కొట్టాక ఆమె మనసు బాధపడి ఉంటుంది. అనుకోకుండా తానలా పడి ఉండడం చూసి తన మీద అపారమైన ప్రేమ కురిపించిందని భ్రాంతి చెందాడు. ఈ లోకంలో సాధారణంగా జరిగేదదే. వ్యక్తులు తమ మనస్సుతోనే ఈ లోకాన్ని అర్థం చూస్తారు కానీ యథార్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించరు. మాలతి చదువు పీయూసీతో ఆగిపోతే రాఘవ బీఎస్సీ వరకు చదివాడు. ఆ తర్వాత అతనిలా ఆమె పెళ్లిపీటల మీద కూర్చుని చూడడం జరిగింది. చివరికి అతను తన ఆడబిడ్డకు భర్తగా బంధువయ్యాడు. ఆ రాఘవేంద్రం ఇప్పుడు హైదరాబాద్లోని మాలతి ఇంట్లోనే ఉద్యోగం మిషతో భార్యాభర్తలిద్దరూ ఉంటున్నారు. మిద్దె మీదున్న 2 గదుల్లో ఒకటి వారికి ఇవ్వబడింది. రత్నకుమారికి పిల్లలు ఇంకా కలగలేదు. పెళ్ళై 4 ఏడట. లోకానికంతా కూతుర్ని
తానొక్కతే కన్నట్లు రత్న పట్ల ఆప్యాయత అనురాగాలు కురిపిస్తుంటుంది ఆమె తల్లి. ఆమెకే లోటు కలిగినా పిసరంతా సహించలేనట్లు బాధపడిపోతూ ఉంటుంది. రత్నకుమారికి కొద్దిపాటి సుస్థి చేసిన పెద్ద హంగామా చేసి పడక మీదెక్కించి శుశ్రూషలు చేస్తూ ఉంటుంది. ఎన్నడూ ఆయాసపడుతూ రొప్పుతూ రోజుతూ ఆపసోపాలు పడే రత్నానికి నిత్య నూతనంగా ఉండి చలాకీతనంతో చురుగ్గా అన్ని పనులు చకచకా చేసుకుపోయే మాలతికి హస్తకమ సంతకం తేడా కనిపిస్తుంది. రత్న బిఏ మొదటి సంవత్సరం దాకా చదివిందంటే తెలియని వారు నమ్మరు. ఎందుచేతనంటే ఆమెకు ఒక జర్నల్ చదవాలని కానీ వార్తాపత్రిక తిరిగేద్దామని కానీ బుద్ధే పుట్టదు. వట్టి బద్ధకం మనిషి. తల్లి అలా బద్ధకం నేర్పింది. గారాబం పేరుతో ఉదయం లేచి కాలకృత్యాలు అతి కష్టం మీద తీర్చుకొని శుభ్రంగా ముస్తాబై వేళ్లకు తిని పడక మీద దొర్లుతూ ఉంటుంది. సన్నగా ట్రాన్సిస్టర్ ఆమె గదిలో మోగుతూ ఉండటం కూడా పరిపాటే. అప్పుడప్పుడు గీత ఆమె గదిలోకి వెళ్తే కొంతసేపు ఆ బిడ్డతో కాలక్షేపం చేస్తుంది. అది రత్నకుమారి దినచర్య. దీనికి భిన్నంగా ఎన్నడైనా జరిగిందంటే ఎవరో బంధువులు రావడమో లేక ఏదో పర్వదినంగా ఉండడమో తప్ప మరో విశేషం ఏమీ ఉండదు. తన మాలతి దినచర్య ఎలాగుంటుందంటే నిద్ర లేచింది మొదలు వంటింట్లో అత్తగారి పనుల్లో సహాయపడటంతో ప్రారంభమై రాత్రి వడ్డన పూర్తయ్యే వరకు పనులు ఉంటూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీలు చూసుకుని వార్తాపత్రిక చదవడం, మాధవరావు లైబ్రరీ నుంచి తెచ్చే నవలలు సంచికలు చదవడం చేస్తూ ఉంటుందామె. వీటికి తోడుగా విశ్రాంతి సమయంలో కథలు వ్యాసాల రూపంలో మనసులో మెదిలే భావాలను పొందుపరిచి రాస్తూ ఉంటుంది. ఇక మాలతికి పుట్టింట ఉన్నప్పటి నుంచే అలవాటైంది. అన్న మురళి అంటుండేవాడు, అమ్మాయి ఎందుకలా పిచ్చిరాతలు రాస్తూ కూర్చొని బుర్ర పాడు చేసుకుంటావు? ఏదైనా ఉపయోగమా? ఎన్నో పత్రికలకి పంపావు, 1-2 వ్యాసాలు అచ్చయి ఉంటాయి. అంత మాత్రానకిలా నిద్ర మేల్కొని రాసి ఆరోగ్యం చెరుపుకోవడం ఎందుకు అనేవాడు. కానీ ఆమె రాయడం మాత్రం మానేది కాదు. అచ్చవలేదని నిరుత్సాహాన్ని పొందేది కాదు. రాసినవన్నీ పదిలంగా దాచుకునేది. అత్తగారింటికొస్తూ తన రచనల్ని భద్రంగా తెచ్చుకుంది. హైదరాబాద్కు వచ్చిన 10వ రోజు రాత్రి తీరిగ్గా ఆ కాగితాల్ని ముందేసుకుని కూర్చున్న మాలతిని చూసిన మాధవరావు, ఓ ఇదేమిటి, ఇంతవరకు నాకు తెలియని కొత్త విషయం ఒకటుందా నీలో? ఎవరు మాట వరుసకైనా నువ్వు రచనలు చేస్తావని అనలేదే అన్నాడు మనసులోని సంతోషాన్ని మాటల్లో పెడుతూ. మాలతి చిన్నగా నవ్వి అన్నది, ఎందుకనలేదు, మీరు వినలేదు కానీ పెళ్లి చూపులకు మీరు వచ్చినప్పుడు ఆమెకు పాటలొచ్చా అని అడిగారు. అందుకన్నయ్య పాటేమో తెలియదు కానీ రాస్తుంది అన్నాడు నవ్వుతూ. మీకు వినపడగానే ఏమో మరి నవ్వి ఊరుకుండిపోయారు అన్నది ఆనాటి సంఘటన గుర్తు తెచ్చుకుంటూ. ఓ అలాగా, పోనీలే, అప్పుడు వినకుండా ఇప్పుడు వినడమే నాకు సంతోషంగా ఉంది. ఏది నీ రచన ఒకటి చదువు విందాం అన్నాడు కుతూహలంగా. దిండున అనుకుని దగ్గరకు చేర్చుకొని తల కింద ఒత్తు చేసుకుంటూ. భర్త కోరికను వినిన మాలతి ఆయన కళ్ళల్లోకి వింతగా చూసి, ఇవి చదువుతుండగా విని ఆనందించేవి కావండి. ఇందులో ప్రేయసీ ప్రియుల సంభాషణలు, ప్రణయ కలహాలు, సంసార సమస్యలు ఎన్నో ఇలాంటివి మధురంగాను హృదయంగాను వర్ణించబడి ఉంటాయి. కనుక ఎవరికి వారు చదివి ఆనందానుభూతిని పొందవలసినవి. రామాయణ మహాభారత భాగవతాదులు రాజుల కథలు చదవగా విని ఆనందించవచ్చునేమో కానీ నేటి రచనలు ఆ కోవకి చెందినవి కావు. ఇదిగో ఈ చిన్న కథలు చదివి మీ విమర్శ వినిపించండి, విందాం అన్నది కాగితాల్ని మాధవరావుకు అందించబోతూ. మాలతి వాటిని అందుకోకుండానే మాధవరావు ఇలా అన్నాడు, మాలా, నేను ఇలా పిలవడం నీకు ఇష్టమే కదా? ఇదిగో ఒకటి చెప్తున్నాను విను. నేను వార్తాపత్రికని తప్ప ఈ జర్నల్స్ ఓపిగ్గా చదవలేను అని నువ్వు తెలుసుకోవడం ఎందుకైనా మంచిది. నువ్వు రచన చేసి పత్రికలకు పంపడం నాకు ఇష్టమే, కానీ నన్ను చదవమని మాత్రం పొరపాటునైనా అనకు. అథవా ఎప్పుడైనా బాగున్నాయి అనుకుంటే క్లుప్తంగా కథ చెప్పు, వింటాను అన్నాడు. భర్త మాటలు విని మాలతి ఆశ్చర్యపోయింది. మురళి అన్నయ్య అయితే ఒక్కొక్క కాగితం రాసింది రాసినట్లు చదివి మరో కాగితం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అన్నయ్య రాయలేకపోయినా చదవటంలోనూ విమర్శించడంలోనూ కుతూహలాన్ని చూపేవాడు. తనకి అలవాటు నా నుంచే వచ్చిందన్నాడు కూడా. అలాగే మాధవ్ కూడా రాను రాను చదవటానికి ఉత్సాహాన్ని చూపవచ్చు, దానిదేముంది అనుకున్నది చివరికి. ఈ విషయంలో భర్తకి విసుగు కలిగించరాదనుకుని అప్పటికే అర్ధరాత్రవడంతో కాగితాలన్నీ బొత్తుగా పేర్చి భద్రపరిచొచ్చి దీపమార్పింది. మాధవరావు మంచం మీద కూర్చున్న మాలతికి దగ్గరగా జరుగుతూ అన్నాడు, అయితే ఈ ఇంట్లో నీకు రాసుకునే వీలు ఎంతమాత్రం ఉంటుందో చెప్పలేను మాలా.
అవన్నీ నువ్వే సర్దుకోవాల్సి ఉంటుంది. ఎలాగో సమయం కల్పించుకొని ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకో అన్నాడు. నా రచన నేను పెద్ద గొప్పేం కాదులేండి, ఏదో కాలక్షేపానికి మాత్రమే, దీన్ని గురించి మీరెక్కువగా ఆలోచించాల్సిందేమీ లేదు అన్నది మాధవరావు కాళ్ళని మృదువుగా ఒత్తుతూ. అలా సమయాన్ని మిగుల్చుకొని ఈ 4 ఏళ్ళు ఒక నవల, కొన్ని కథలు రాయగలిగింది మాలతి. కానీ వాటిని ఏ పత్రికకి పంపలేదు. ఎందుచేతనంటే అవి అచ్చవని పక్షంలో సాహిత్యాన్ని గురించి అంతగా తెలియని మాధవరావు హేళన చేస్తాడేమోనని ఒక అపోహ. మరోవైపు రాఘవేంద్రం తప్పక అవహేళనగా ఇంట్లో వాళ్ల ఎదుట తన రచనను గురించి అంటాడేమోనన్న భయం ఉందామెకు. ఆడబిడ్డ రత్నకు జర్నల్స్ చదవాలంటే బద్దకించే గుణం ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా కథలు రాసే మనిషి ఇంట్లో ఉండటం చేత ఈమె ఎలా రాసిందో, ఏం రాసిందో తెలుసుకోవాలని అన్నీ చదివి చాలా మెచ్చుకుంది. ఎలా రాస్తావు వదినా ఇంత బాగా అని కూడా అన్నది. అత్తగారు మాత్రం ఇంటి పనుల్లో ఎట్టి ఇబ్బంది కలగడం లేదు కనుక ఏమీ అనక ఊరుకుండిపోయింది. రాఘవేంద్రం భార్య చేతిలో ఉన్న కాగితాల్ని తీసి చదివాడు. ఆ ఇంట్లో అతనితో వీలైనంత వరకు ముభావంగా ఉంటున్న మాలతిని పనిగట్టుకొని పలకరించి ప్రశంసించాడు. ఆమె పెదవి కదపకుండా నవ్వి ఊరుకుంది. అలా ముభావంగా మాలతి ఉండటం సుతారాము ఇష్టం లేని రాఘవేంద్రం ఓ మారు భార్య, అత్తగారు ఎదుట మాలతికి వినపడేలాగా ఇలా అన్నాడు. ఇంట్లో వాళ్ల స్వభావం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. నేనెంత కలివిడిగా ఉందామన్నా దూరంగా ఉంటూ ఇంట్లో మనిషిలాగే నన్ను చూడటం లేదు. రాను రాను ఇంట్లోకి రావాలంటేనే భయంగా ఉంది. మనసులో ఏముందో తెలిస్తే ఈ ఇంట్లో ఉండటమో లేక వెళ్ళిపోవటమో చెయ్యొచ్చు అన్నాడు. ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నది రత్నకు, ఆమె తల్లికి, మాలతికి కూడా అర్థమైపోయింది. వెంటనే పెద్దావిడ అందుకొని, అవునబ్బాయ్, నువ్వెవరి గురించి అంటున్నావో నాకు అర్థమైంది. నా మట్టుకు నాకు బాధగానే ఉంది. చెప్పకేం? అయినా కానీ ఇంటి అల్లుణ్ణి కోడలు ఎలా గౌరవించాలో పుట్టింట్లో తెలుసుకొని రావాల్సింది ఆవిడ గారు. మరి వాడి అలసు చూసుకొని ఏమీ అనకుండా ఉన్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం ఏం బాగాలేదు. ఇంట్లో వాళ్ళని తన సొంత మనుషుల్లా భావించుకుని గౌరవించుకుంటే ఎవరికి మాత్రం ఉండబుద్ధేస్తుంది? నువ్వనేది అక్షరాల నిజం నాయనా అన్నది తన ఉక్రోషాన్ని కళ్ళల్లో కురిపిస్తూ. రత్నకుమారి తన అమ్మ చెప్తున్న మాటలు యథార్థమన్నట్లు మాలతి వంక చూస్తూ ఉండిపోయింది. ఇక మాలతికి తన తప్పేమిటో తెలుస్తున్నప్పటికీ రాఘవేంద్రం చూపులు మునుపట్లానే ఉండటం చేత ఏదో భీతి హృదయాన్ని ఆక్రమించి అతనితో సరిగ్గా పలకలేకపోతోంది. అంతే కదా. ఇంతలో మాధవరావు తనకిచ్చిన చనువు తీసుకుని నడుచుకున్నదేముంది. ఏమీ అడగడట. ఏమడగాలి? నన్ను, ఈ ఇంట్లో వారందరికీ తన బాధ్యతకు మించిన ఏం అమర్చాలో అవి అమర్చుతూనే ఉంది. హాయిగా చేయించుకుంటూ కూడా ఇలా మాట్లాడడానికి నోరెలా వస్తుందో తెలియలేదు. అది ఆమె స్వభావమే అనుకుని ఊరుకోవలసిందే. ఇక అప్పటికి నేను ఇంటికి వచ్చి 3 నెలలైంది. రాఘవేంద్రం సహృదయంతో పలకరించి ఉంటే ఈసరికి అతనితో చొరవగానే మాట్లాడగలిగి ఉండేదాన్ని. నేను పూర్వపు రాఘవేంద్రాన్ని మర్చిపోయి ఆడబిడ్డ భర్తగా సోదరభావాన్ని పెంచుకుని ఉండేదాన్ని. పోనీ అతని చూపులు అంతేనేమో, నేను అపార్థం చేసుకుంటాను ఇంతకాలం అనుకున్న మాలతి వెంటనే, అదేమిటన్నగారు, ఆ విధంగా మీరెందుకు అనుకుంటున్నారు? నేను మామూలుగానే ఉంటున్నాను. దయచేసి అలా అనుకోకండి. ఈ రోజు నుంచి మానేయండి. నాకు మీరింట్లో ఉండటంలో వచ్చిన కష్టం ఏమీ లేదు. పైగా సంతోషంగా అనుకుంటున్నాను అంది. ఆ మాటలతో కోపంతో ఎర్రబడిన ముఖాన్ని అత్తగారు చల్లబరుచుకున్నారు. రాఘవేంద్రం సమయం దొరికిందే చాలని, అది కాదు మాలతి, నేనేం పరాయివాడినా? స్వయాన ఆడబిడ్డ భర్తని పరాయివాడిని ఎలాగవుతానమ్మా అంటూ పళ్ళికిలించాడు. అంతేగాక మాలతి వైపు అదోలా చూశాడు. ఆ చూపుల్లో వారి మధ్య ఏదో రహస్యం గుప్తమై ఉన్నట్లు ఆమెకు మాత్రమే ద్యోతకమవ్వాలనే తహతహ ఉంది. అదే మాలతికి నచ్చని చూపు. అలా అతడు చూసినప్పుడల్లా కోపం దహిస్తుందామెను. ఈ రాఘవేంద్రం తనకు కాలేజీలో సహాధ్యాయుడని మాధవరావు సమక్షంలో ఏకాంతంగా ఉన్నప్పుడు రాఘవేంద్రం ప్రసక్తి తేవడం ఇష్టపడేది కాదు. పెద్ద ప్రాముఖ్యతనిచ్చి అదో విషయంగా చెప్పాలనిపించలేదు. అలా ఆ 3 నెలలు గడిచిపోయాయి. అది రాఘవేంద్రం గమనించాడు. దానిని ఆధారంగా తీసుకుని ఆమె మనసుని చదవనారంభించాడు. అతని మనస్సులో మాలతి చెప్పి గనుక ఉంటే మాధవరావు భోజన సమయంలోనో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్న అప్పుడో, మాలతి నువ్వు కాలేజీలో కలిసి చదివారట కదా బావా అనేవాడు. ఎందుకు చెప్పి ఉండదు? అతనితో చెప్పడం ఇష్టం లేకనా? అంటే నా మీద ఆనాడు చూపించిన ప్రేమ ఆమెలో నిగూఢంగా దాగే ఉండి ఉంటుంది. అదేదో చెప్పనివ్వడం లేదామెని. ఏదో విధి బలీయమై మాధవరావుకి భార్య అయింది. అప్పట్లో నేను వివాహ విషయంగా ప్రస్తావించి ఉంటే
ఏమిటో అలా అనుకోని విధంగా జరిగిపోయినాయి ఆ రోజులు. ఇప్పుడు సమయం చిక్కినప్పుడు ఆమె మనసు తెలుసుకోవాలి. ఆడవాళ్లు కదూ, గుప్తంగా ఉంటారు అన్నిట్లోనూ అనుకున్నాడు రాఘవేంద్రం. అందుకని ఒకరోజు మండు వేసవి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికొచ్చేశాడు. అత్తగారు భార్య కింద చల్లగా ఉందని పెరటి వసారాలో భోంచేసి పడుకునున్నారు. మాలతి మిద్దె మీద మామూలుగా తన గదిలో కూర్చుని జర్నలేదో చదువుతూ ఉంది. రాఘవేంద్రం మిద్దె మీదికి చప్పుడు లేకుండా వెళ్ళాడు. అతని గదికెళ్తూ దారిలో మాలతి గదిలో ఏం చేస్తూ ఉందో చూసుకున్నాడు. గదిలోకెళ్ళి కూజాలోని నీళ్లు 2 గ్లాసులు తాగి యువతలకొచ్చాడు. పుస్తకంలో నిమగ్నమై ఉన్న మాలతికి ఈ శబ్దాలేవీ చెవికెక్కలేదు. రాఘవేంద్రం పైకొచ్చిన విషయమే ఆమెకు తెలియదు. కథ సీరియస్గా చదువుతున్న మాలతికి ఎదురు కుర్చీలో రాఘవేంద్రం వచ్చి కూర్చున్నది కూడా తెలియలేదు. ఏం మాలతి, అంత దీక్షగా చదువుతున్నావు? మంచి సస్పెన్స్ కదా ఏమిటి? లేక మన ప్రేమ కథలా ఉండి ఉత్సాహం కలిగిస్తూ సాల్వేషన్ తెలియకుండా ఉందా అని పలకరించాడు. ఎన్నడూ గది గుమ్మం దాటి లోనికి రాని రాఘవేంద్రాన్ని అనుకోకుండా అలా చూడటం, పైగా అతని నోటి మీదుగా వినవచ్చిన ఆ మాటలు మాలతిలో అయోమయాన్ని కలిగించాయి. కాసేపటికి ఆమె తెప్పరిల్లి చేతిలోని పుస్తకంతోనే లేచి నిల్చుంది. కూర్చో మాలతి, ఎందుకు లేస్తావు? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇలా వచ్చాను. అది నీకు ముఖ్యమైంది అనుకో. అయితే నువ్వు స్త్రీవి, అందున ఈ ఇంటి కోడలివి కనుక నన్ను కలిసే అవకాశం నేనే కల్పించుకోవడం మంచిదని నీకోసం సెలవు పెట్టొచ్చాను అన్నాడు ఆమెపై గల ప్రేమానురాగాల్ని కళ్ళల్లో కురిపిస్తూ. మాలతికి ఈ హఠాత్ పరిణామానికి తల దిమ్మదిరిగినట్లయింది. వెంటనే తేరుకుని గట్టిగా, రాఘవేంద్ర, నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా లేక తాగి గనకొచ్చావా అన్నది ఆడపులిలా గర్జిస్తూ. రాఘవేంద్రం అది విని పకపక నవ్వాడు. తాగొచ్చాను మాలతి, 2 గ్లాసుల మంచినీళ్లు. కానీ నా తాపం చల్లారలేదు. అది నీ అనురాగంతోనే చల్లారుతుందని ఇటొచ్చాను. చూడు మాలతి, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు గాని, నేను నీ అనురాగాన్ని గుర్తించినందుకు శిక్షగా ఈ రత్నను భార్యగా పొందవలసి వచ్చింది. ఏదో దైవానుగ్రహం వలన నువ్వు ఇంటి కోడలుగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు కూడా సూటిగా మాట్లాడు. నీకిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకో. నీకు నా మీదున్న ప్రేమను ఎంతకాలం గుప్తంగా దాచుకోగలవు? నాకు తెలుసు మాలతి, నువ్వు పడే బాధేమిటో. నా అంతరాత్మ చెప్తోంది. ఎలాగంటావా? నువ్వొచ్చి 3 మాసాలైనా నాతో ముభావంగానే ఉంటున్నావు. నన్ను చూసి తప్పుకుని తిరుగుతున్నావు. వీటన్నింటికి తోడు నేను నీ సహాధ్యాయునని ఇంట్లో వారికి కానీ చివరికి మాధవరావుకి కానీ చెప్పకపోవడం, నువ్వేదో నా తోటి అనుభూతిని గుప్తంగా దాచుకున్నావని నాకు తెలిసొచ్చింది. నేను మొన్న ఇంట్లో వాళ్ళ ఎదుట ప్రస్తావించినప్పుడు భలే బాగా సమాధానమిచ్చావు. అదేమిటన్నగారు అన్నప్పుడు నా కొళ్ళు గగురు పొడిచింది. నాకే అంత బాధ కలిగితే నీకెంత బాధ కలిగుంటుందో నీ కంఠధ్వనిని బట్టే గ్రహించాను మాలతి. నీ బాధ అర్థమైంది. వావి వరుసలు మన ప్రేమకు అడ్డు తగులుతున్నాయి. నీలో ఎంత చదువుకున్నా మనది హిందూ సాంప్రదాయం కదా, అందుకే చొరవని కల్పించి ధైర్యాన్ని బదల్చాను అంటూ చెప్పుకొని పోతున్నాడు రాఘవేంద్రం, ఆమె మౌనాన్ని ఆసరాగా తీసుకుని. మాలతికి ఇప్పటికీ బాగా అర్థమైంది రాఘవేంద్రం యొక్క కుచితమైన మనస్సు, అతని దురాలోచన. చదువుకుంటున్న రోజుల్లో ఇతన్ని చూసి కొందరు మగపిల్లల్లో కనిపించే ఆకతాయితనం మాత్రమే అనుకుంది. కానీ అత్తగారింట్లో ఇతని తోడి బంధుత్వం తనకు తెలిసింది మొదలు గౌరవించాలని తాను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం చేశాడు. ఆ చూపుల వెనక ఇంతటి నీచపు ఆలోచన దాగి ఉందని ఇప్పుడు తెలియజేశాడు. ఇటువంటి అధముల మోసపు మాటలు తెలియక ఎందరో అమాయకపు స్త్రీలు తమ సంసారాల్ని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. మాధవరావు తన బావమర్ది అని కూడా తలవక అతని కాపురంలో కారుచిచ్చు రేపాలని చూస్తున్న ఇతను తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే రకం. మనుషుల్లో ఇలాంటి నరాధములు ఉండటం వల్లనే మానవులకి ఇక్కట్లు కలుగుతూ ఉంటాయి. తన్నెంత అపార్థం చేసుకున్నాడు? కాదు, అతని మనస్సుతో కొలిచి చూసుకున్నాడు. ఇతని వలన ఎప్పటికైనా తనకు ప్రమాదమే, తగిన బుద్ధి చెప్పాలి. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు భర్తకి ఇతను నా సహాధ్యాయి అని చెప్పుకోవడం బాగుండదు. పైగా అనవసరం కూడా. అసలు మొదట్లోనే చెప్పి ఉండవలసింది. కానీ నా సహాధ్యాయి రాఘవేంద్రని ఒట్టి పోకిరి వెధవని, నా చేత చెంపదెబ్బ తిన్నవాడని చెప్పవలసి వస్తుందనుకుని తాత్సారం చేసింది చెప్పకుండా. కానీ ఇతనింత దురాలోచనలో ఉన్నాడని గ్రహించగలిగి ఉంటే అప్పట్లో భర్తకు చెప్పి ఉండటమే శ్రేయస్కరమని భావిస్తోంది ఇప్పుడు. ఎన్నడైనా కసితో తనపై అతను కొండేలు చెప్పినా నమ్మవద్దని కోరుకుని ఉండేది భర్తని. కానీ ఇప్పుడెలా? గతం నాస్తి అనుకున్న తన ఆలోచనలు అంత దూరం పోలేదు. నడిరోడ్డున పడి ఉన్నవాడు
శత్రువా మిత్రుడా అని చూసే స్వభావం తనకు లేదు. ఎవరికైనా సహాయపడవలసిందే. బాధతో ఉన్న రాఘవేంద్రన్ చెయ్యి స్పృశిస్తే ఊరుకుంటే అది అలుసుగా తీసుకుని ఇప్పుడు అతనికి నాకు కూడా వివాహం అయ్యాక అతనిపై నాకేదో ప్రేమ ఉన్నదని బుకాయిస్తున్నాడు. ఎంత ధైర్యం! మనసుని మభ్యపరచుకోవద్దని, ఈ అవకాశం జారవిడ్చుకోవద్దని శుద్ధులు వేరే చెప్తున్నాడు. బలహీన మనసు గల స్త్రీ అయితే అతను తవ్విన గోతిలో అట్టే పడునేమో, కానీ ఈ మాలతి అట్టిది కాదని, ఎన్నడూ ఇలాంటి ప్రస్తావన తేవద్దని, సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన వేసుకోవద్దని అతనితో చెప్పాలనుకున్న మాలతి నోరు విప్పలేదు. వెంటనే ఈ నీచుడితో తనకేమిటి మాటలు, ఒకే ఒక్క మాట చురకలా అంటించి సాగనంపడమే ఇప్పటికి తగింది అనుకుని, రాఘవేంద్రం ముందు గుమ్మం దాటు, మనసులో కుస్థితం ఉన్న మనిషితో మాట్లాడే ఓపిక లేదీ మాలతికి. అదొక మారు రుచి చూసే ఉన్నావు, తిరిగి నేను గుర్తు చేయనక్కర్లేదు. ఇది అత్తగారిల్లని నాకు భయం లేదు. అబలనని ఎత్తి చూపావు, సబలనని నిరూపించుకుంటాను. నీ ఎత్తులు నా దగ్గర సాగవు రాఘవేంద్రం. నీలో ఏమాత్రం మానవత్వం మిగిలి ఉన్నదని నువ్వు అనుకోనగలిగితే నా మీద దురాలోచనలు తొలగించుకో. నిర్మలమైన మనసుతో నన్ను పలకరించడానికి ప్రయత్నించు. ఆ తర్వాత ఇక నీ ఇష్టం. ఎన్నడూ గుమ్మం దాటి లోనికి రాని నువ్వు గొప్ప ధైర్యం చేసి ఎంత మంచి హృదయంతో లోపలికి వచ్చావో నువ్వే యోచించుకో. వెళ్ళు, ముందు చోటు విడిచి వెళ్ళు. నేను ఈ స్థితిలో నిన్ను క్షణం కూడా చూడలేకపోతున్నాను. వెళ్ళు. గట్టిగా అరవడంతో బిత్తరపోయిన రాఘవేంద్రం ఎక్కడ భార్య వచ్చి వింటుందోనని చివాల్న కుర్చీ విడిచి లేచాడు కసిగా. ఇది సామాన్యమైన ఆడది కాదు, చండిక. నిన్నేం గతి పట్టిస్తానో చూడు. నన్ను అవమానించినందుకు ఫలితాన్ని అనుభవిస్తావు అనుకుంటూ మనసులో ఆమె గది వదిలి వెనుదిరిగి చూడకుండా తన గదికి వెళ్ళి మంచమెక్కి పడుకున్నాడు. అతనిలో కోపం బుసలు కొడుతోంది. మాలతి హృదయం ఈ అనుకోని అవాంతరంతో బాగా కృంగిపోయి మదనపడింది. ఒక్క మాధవరావు ఈ కుర్చీలో కూర్చోడానికి అర్హుడు. పగటిపూట సెలవు రోజు తనతో మాట్లాడేటప్పుడు కుర్చీలో కూర్చొని ఎన్నో మంచి కబుర్లు చెప్పే మాధవ్కి ఈ రాఘవేంద్రానికి ఎంత భేదముంది. నిర్మలమైన మనస్సుతో నిశ్చలంగా ఉండి అందరినీ ఆప్యాయంగా పలకరించే మాధవరావు చూపులు కరుణజ్యోతులే. రాఘవేంద్రది రాక్షస ప్రవృత్తి. అతని చూపుల్లో క్రూరత్వం తొంగి చూస్తూ ఉంటుంది. మాధవరావు కూర్చోవడంతో పవిత్రమైన ఈ కుర్చీ అనుకోకుండా రాఘవేంద్రం వల్ల అపవిత్రమైపోయిందని కోపంతో ఆ కుర్చీని గది బయట వేసి కూజాలో నీళ్లు తెచ్చి దానిపై గుమ్మరించింది. ఆ తర్వాత గుడ్డతో శుభ్రంగా తుడిచి లోనికి తెచ్చింది. ఇక ఆ గదిలో కూర్చోబుద్ధి వేయలేదు మాలతికి. తలుపులు మూసి క్రిందికి దిగొచ్చింది. ఎటు కాఫీ వేళ అయింది కనుక వంటింట్లో ప్రవేశించింది. టిఫిన్ తయారు చేసే నిమిత్తం అల్లం ముక్క, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరగడానికి ముందేసుకొని కూర్చుంది. కానీ ఆమె మస్తిష్కం మాత్రం అనేక విషయాలను తిరగదోడుతోంది. కాలం 4 గంటల్ని చూపడంతో అత్తగారు ఆడబిడ్డ నిక్కుతూ నిలుగుతూ లేచి చాపలు చుట్టి పెట్టారు. ఆ తర్వాత మిద్దె మీదికి వెళ్ళొచ్చిన రత్న తిరిగి కిందికొచ్చి మెట్ల మీద నుండి తల్లిని కేకపెట్టింది. అమ్మా, ఆయన వచ్చారే, ఒంట్లో బాగాలేదని మంచం మీద పడుకొనున్నారు, చప్పున రావే అన్నది. ఏమిటే అమ్మాయి, ఆఫీస్ నుండి ఒంట్లో బాగాలేదని వచ్చేశాడా, ఏమైందే అంటూ అత్తగారు పైకెళ్లారు. అన్నీ వినబడుతున్నా విననట్లే ఊరుకున్నది మాలతి. ఒంట్లో బాగాలేదని మంచమెక్కాడా, చేసింది చాలక ఈ ఇంట్లో ఒళ్ళు బాగాలేదని ముడుచుకు పడుకోవడం ఓ నాణ్యత. కింద తీసుకుంటూ ఉంటారు అత్తగారు ఆడబిడ్డ. రాఘవేంద్ర ఒకరు మార్చి ఒకరు మంచమెక్కడము, చీటికి మాటికి డాక్టర్ని పిలవడము పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. పెద్దావిడ ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ దిగొచ్చి ఇన్ని మిరపకాయలు ఉప్పు తీసుకెళ్లారు అల్లుడికి దిష్టి తీయటానికి. మాలతికి అంత వ్యవధిలో కూడా నవ్వొచ్చింది. యథావిధిగా పలహారాలను పళ్ళాలలో అమర్చుతుండగా అత్తగారు విసిరిసా వచ్చి, ఇప్పుడు ఎవరు తినాలమ్మా, అతగాడికి అక్కడ ఒళ్ళు బాగాలేక మేము అగోరిస్తుంటేనూ చీమ కుట్టినట్లయినా లేదు నీకు, వెళ్ళి పలకరించవేం, ప్రతిసారి నీకు అతని విషయంలో గుర్తు చేయాల్సినట్లుంది. ఇలా చేస్తే వాళ్ళ ఇంట్లో ఎలా నిలుస్తారనుకున్నావు, తెగేసి చెప్పు, వాళ్ళు ఉండడం ఇష్టం లేదని, అంతేగాని ఈ అమర్యాదలేమిటి అని తల్లి పెద్దగా కేకలు పెడుతుండగా మాధవరావు ఇంట్లోకి ప్రవేశించాడు. ఏమిటమ్మా, ఎవరికి ఏమైంది ఇప్పుడు, ఏం జరిగింది అసలు అన్నాడు ఆతృతగా. మాలతి మాధవరావుని ఓ మారు నిశితంగా చూసి నిశ్చలంగా ఉండిపోయింది. ఆయన ఆమె వంకైనా చూడకుండా అమ్మ వెనుక మిద్దె మీదికి పరిగెత్తినట్లుగా నడిచాడు. ఎంత పసిమనసు ఈయనది, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే రకం. వాళ్ల కల్లబుల్లి మాటలన్నీ నిజమని నమ్ముతారు అనుకుంది. అప్పటికే ఆమెకు తల భారంగా ఉండటంతో ఓ కప్పు కాఫీ తాగి నింపాదిగా ట్రేలో కాఫీ కప్పురించుకొని మిద్దె మీదకి వెళ్ళింది. సరాసరి రత్నగదికే ఆ ట్రే తీసుకెళ్లి టేబుల్ మీద ఉంచింది. ఇంతలో ఎప్పుడు కబురు చేశారో
డాక్టర్ వచ్చున్నాడు. పరీక్ష చేయడం కూడా ముగిసినట్టుంది. టాబ్లెట్స్ ఇచ్చాడు వేసుకోమని. వడదెబ్బ తగిలింది, మరేం లేదు అన్నారాయన. మాధవరావు కాఫీ కప్పు తెచ్చుకుని రాఘవేంద్రానికి అందించాడు. డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ కూడా ఇస్తూ సభ్యత కొరకు మాలతి డాక్టర్ గారికి కాఫీ కప్పు అందించింది. మరోటి తెచ్చేందుకు కిందికి వెళ్ళింది. మాధవరావు ఓ కప్పు అందుకుని తాగుతున్నాడు ఆమె వచ్చేసరికి. అప్పుడు మాలతి పరిస్థితి నీళ్లల్లో పడ్డ ఎలుక చందమైంది. రాఘవేంద్రాన్ని పరామర్శించుకుంటే ఇంటిలిపాది ఆడిపోసుకుంటారు. పలకరించేందుకు మాటలే లేవు. అర్థం లేని ఆ పని తాను ఎవరి కొరకు చెయ్యలేదు. ఆమె ఇప్పుడు యథార్థాన్ని మాధవరావుకు చెప్పినా ఆయనకు వాళ్ల మీదున్న వ్యామోహంలో ఆ మాటలు నమ్మలేడు. కల్పితాలుగా భావించి తన పైన దురభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం మిగులుతుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే అన్నింటికీ సిద్ధపడాలి. ఎప్పటికేది సరిపోతుందో అది జరపడం ఉత్తమం అనుకుంటుండగా మాలతిని మాధవరావు గదిలోకి వెళ్తూ పిలిచాడు. ఏమిటి మాలతి ఇది? అమ్మ అన్న మాటలు నిన్నే కదూ? బావ ఏదో ఒళ్ళు బాగాలేదని ఆఫీస్ నుండి వచ్చారనుకో. సాంఘిక సేవ చేయడం అంటే ఇష్టమంటావే. ఇంట్లో వాళ్లకు బాగాలేనప్పుడు చేయరాదు ఆ సేవ అన్నాడు చిరాగ్గా. ఆమె నవ్వి, చేశాగా, నా వంతుకి కాఫీ కలిపి తెచ్చాను అంది. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు. మాటలే మందుగా పనిచేస్తాయట రోగికి. ఆ మాత్రం నీకు తెలియకనే అంటావా అన్నాడు. అందుకు మాలతి, చూడండి, ఈ విషయాన్ని గురించి మీకంటే నాకు బాగా తెలుసు. నాకెవరి మీద ద్వేషం ఏమీ లేదు అన్నది. ఈ మాటలు ప్రతి ఆడపిల్ల తాను అత్తగారింటికి రాగానే వల్లించేవే. తన భర్తకు తెలియని చిదంబర రహస్యాలేవో కొత్తగా వచ్చిన ఆమె తెలుసుకున్నట్లు మాట్లాడేస్తారు అన్నాడు మాధవరావు విసుగ్గా. మాలతి మరేం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి సంఘటనలు గత 4 ఏళ్లుగా అనుభవమైనవే. ఆమెకు అత్తగారి ఎత్తిపొడుపులు, ఆడబిడ్డ భర్త ఆరళ్ళు గుప్తంగా అనుభవిస్తోంది మాలతి. ఓర్పు నేర్పు ఆమెలో నిధులుగా నిలిచి ఉండటం చేత అవేవి బయటికి రానిచ్చేవి కావు. ఆమెలో ఆ సహనగుణమే లేకుంటే ఆ ఇంట్లో మాధవరావు ఆమెను ఇప్పటిలా అనురాగంతో చూడగలిగి ఉండేవాడు కాదు. మాధవరావుపై తల్లి చెల్లెళ్ల ప్రభావం కొంత పనిచేస్తూ ఉంటుంది. వాళ్లకు నొప్పి తగలకుండా తాను సంసార సౌఖ్యాలు అనుభవించాలన్నది ఆయన అభిమతం. అతని సహృదయతకు తోడుగా మాలతి దొరికినందున జీవితం ప్రశాంతంగా నెట్టుకు రాగలిగి తృప్తిగా బ్రతకగలుగుతున్నాడు. రాఘవేంద్రం సంపాదన మాధవరావు సంపాదన కంటే అధికమైనప్పటికీ ఇంటి ఖర్చుకంటూ కొద్దిగా కూడా ఇచ్చే వాడుక లేదు. ప్రతి నెలా తెచ్చుకునేది అతని జల్సాలకు, భార్య చీరలకి, వైద్యుని బిల్లుకి ఖర్చు చేసి మిగతాది ఏం చేసుకుంటారో ఎవరికీ తెలియదు. మాధవరావు మాత్రం తెచ్చిన డబ్బుని ఖర్చుకి కొద్దిగా ఉంచుకుని అమ్మ చేతికి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంటి అద్దె ఇచ్చే పనిలేదు గనక అంతా అందులోనే అందరికీ హాయిగా జరిగిపోతూ ఉంటుంది. అలా ఊరికే ఏళ్ల తరబడి తింటూ ఉండడానికి అట్టి వాళ్ళేమీ సిగ్గుపడరు. పైగా అది తమ జన్మ హక్కుగా భావిస్తూ అనుభవిస్తుంటారు. మాలతి ఇవేమీ పట్టించుకోదు. భర్తతో ఎప్పుడూ ఈ విషయాలు చర్చించదు. అంతకన్నా ముందు మాధవరావు కూడా భార్య వద్ద ఈ ప్రసక్తే తేడు. మాలతి గీతను గర్భంతో ఉండగా అలా చల్లగాలికని కొన్ని సాయంత్రాలు పబ్లిక్ గార్డెన్కి 1-2 సినిమాలకు ఒంటరిగా పిలుచుకుపోయినందుకు పిల్లి మీద పిట్ట మీద పెట్టి మాట్లాడింది తల్లి కొడుకుని. రత్న రాఘవేంద్రం కలిసి ట్యాక్సీలో అప్పుడప్పుడు షాపింగ్కి, కాఫీ హోటళ్ళకి వెళ్ళొస్తుంటారు. నెలలో 3 సార్లన్నా. కానీ పబ్లిక్ గార్డెన్, నెహ్రూ పార్క్ లాంటివి ఆవిడ తిరగలేదట. అమ్మాయికి ఆయాసం వచ్చేస్తుంది, తిప్పి తిప్పి తీసుకురావద్దు బాబు, దానికి ఉన్న రోగం జాస్తవుతుంది అని వాళ్ళు బయలుదేరే సమయానికి హుకుం జారీ చేశారు అత్తగారు. ఇది చూచాయగా మాలతి కాపురం యొక్క తీరుతెన్నులు. గీత మాటలు నడక నేర్చింది మొదలు ఇంట్లో మౌనం రాజ్యం చేయడం పోయి కళాకాంతులు కనిపిస్తున్నాయి. మాధవరావు మాలతికైతే ఆమె కోరికలేవో ఒకసారి అడగలేదు. కానీ కన్న కూతుర్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమె కోరుకునే ఆట వస్తువులన్నీ కొంటాడు బజారు తీసుకెళ్ళి. మాలతికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. పోనీ నా బిడ్డకైనా ఇంట్లో చక్కని సౌకర్యాలున్నాయి, అంతే చాలు అనుకుంటుంది. సభ్యత కొరకు రాఘవేంద్రం, రత్నలు 2 సార్లు గౌన్లు, ఆట వస్తువులు కొని తెచ్చారు గీతకు. మాధవరావు ఓ సాయంత్రం హఠాత్తుగా రమేష్ని వెంటబెట్టుకొచ్చి, మాలతి, ఎవరొచ్చారో చూడు అన్నాడు గుమ్మంలో అడుగు పెడుతూనే. ఉతికిన బట్టలు మడిచిపెడుతూ కింద హాల్లో ఉన్న మాలతి తల తిప్పి చూసి రమేష్ కనిపించగానే చిరునవ్వు నవ్వింది సంతోషాన్ని ముఖాన పులుముకొని. నమస్కారం అమ్మా అన్నాడతను మాటలు రానివాడిలా నిల్చుండి. గుమ్మం ముందు ఆడుకుంటున్న గీత తండ్రి వెనుక రమేష్ రావడం చూసి పరిగెత్తికెళ్ళి ఆయన కాళ్ళు వాటేసుకుని, బాబాయ్ బాబాయ్, అమ్మా బాబాయ్ వచ్చాడు, నాన్న నువ్వు తీసుకొచ్చావా అని కేకలేసింది సంతోషంతో. రమేష్ ఆమెను ఎత్తి ముద్దు పెట్టుకుని ఇంట్లోకి తెచ్చాడు.
బజార్లో కనిపించాడు మాలతి. నేను చూడలేదు, ఈయనే పలకరించాడు. నిన్ను గీతని పదే పదే అడిగాడు క్షేమంగా ఉన్నారా అని. మీరో మారు కల్లో కనిపించారట కూడా నవ్వుతూ భార్యకు చెప్పాడు మాధవరావు. మంచిది, మమ్మల్నంత గుర్తుంచుకున్నందుకు సంతోషం అన్నది మాలతి నవ్వుతూ. అందుకే తీసుకొచ్చాను, మరోసారి వస్తాను లెమ్మన్నాడు. అలా కాదు, ఇప్పుడే రావాలని తీసుకొచ్చాను మాధవరావు చెప్తుంటే రమేష్ నవ్వుతున్నాడు. మరి మీదికి తీసుకెళ్ళండి, టిఫిన్ తీసుకొస్తున్నాను అన్నది మాలతి. మాధవరావు అతను వెనుకగా రమేష్ గీత చేయి పట్టుకుని పైకెళ్లారు. ఎవడే అతను, మీ ఊరివాడా అన్నారు అత్తగారు ముఖం అదోలా పెట్టి. కాదండి, తెలిసినవారు అని బదులు పలికి హడావిడిగా పళ్ళాలు తీసి వాంపొడి వేరుశనగ ఉండలు అమర్చి ట్రేలో పెట్టింది. మరో ట్రేలో కాఫీ కెటిల్ కప్పు అమర్చుకుంది. ఈ రెంటిని చేతులతో పట్టుకొని మెల్లగా మేడ మీదికి దారితీసింది. ఎవరికి తెలిసిన వాడమ్మాయి, నీకా అన్నది వెనక నుండి వెటకారంగా అత్తగారు. మాలతి విననట్లే వెళ్ళింది. అంతే అయి ఉంటుందమ్మా, అన్నయ్యకు తెలిసిన వాడైతే వదిన్నెలా పలకరిస్తాడు అని అమ్మకు సంశయ నివృత్తి చేసింది రత్న. మాలతి పైకెళ్లేసరికే టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్న రమేష్ కాగితాలు కొన్ని పుస్తకం కింద ఉండటాన్ని చూశాడు. ముత్యాలాంటి అక్షరాలతో వానిపైన రాసి ఉంది. అవి మాలతి రాస్తూ వదిలొచ్చిన కథకు సంబంధించినవి. ఉత్సాహంతో దానినెత్తి చదివాడు రమేష్. గులాబీలకు అందం, సన్నజాజులకు చందంనిచ్చి కంటికింపుని కమనీయ పరిమళాన్ని ఎలా సృష్టించావు భగవాన్. మానవుల్లో మహాత్ముల్ని మహనీయుల్ని సృష్టించిన రీతిగన బురదగట్టున బొమ్మ జముడిని పనికిమాలిన రెల్లు పొదల్ని ఎందుకు సృష్టించావు భగవాన్. మానవుల్లో దానవుల్ని దరిద్రుల్ని సృష్టించినట్టుగనా. ఎందుకీ సామ్యం లేని సృష్టి, సాపత్యం లేని వృత్తి. ఇందులోనా నీకు ఆనందం, లేక అంతం లేని పరితాపం. అర్థం తెలియని ఈ సృష్టిని చూసి ఆనంద ఆవేదన అని సమపాళ్లలో అనుభవిస్తున్నాను భగవాన్. అదేనా మీ ఉద్దేశం, అదేనా మీ నిర్దేశం. అలా సాగిన రచనని కళ్ళు విప్పార్చుకుని హృదయం పరిమితం లేని ఆనందాన్ని అనుభవిస్తుండగా చదివాడు రమేష్. ఈవిడ రాస్తారా బ్రదర్ అన్నాడు తన్మయత్వంతో. అప్పుడే గదిలోకి ప్రవేశించిన మాలతిని చూపిస్తూ మాధవరావు. అదిగో ఆవిడే వచ్చారు, మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు అన్నాడు చిలిపిగా మాలతి వైపు చూసి నవ్వి. ఏమిటి మీకు కలిగిన సందేహం. నవ్వుతూ అని పలహార పళ్ళెం రమేష్ ముందుంచింది మాలతి. వదినా, మీరు రాసినవన్నీ నాకు ఇవ్వండి, నేను చదువుతాను. పారవస్యంలో ఆమెను ఏమని సంబోధించింది కూడా గుర్తించలేదు రమేష్. అందుకు మాధవరావు మాలతి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. అతని అమాయకమైన మనస్సు చూసి. బాబాయ్, నువ్వు ఇక్కడే ఉండు బాబాయ్, నాతో ఆడుకోవటానికి ఎవ్వరూ లేరు. అమ్మకు పనుంటుంది, నాన్నేమో ఆఫీస్కి వెళ్తారు, అత్త ఎప్పుడూ పడుకుని ఉంటుంది. మరి నానమ్మ దగ్గరికి వెళ్తేనేమో కసురుకుంటుంది. ఇంకెవరున్నారు నాకు ఆడుకోవడానికి చెప్పు. కదూ నాన్న, బాబాయ్ని ఇక్కడే ఉండమని చెప్పు నాన్న అన్నది గీత. ఏయ్ వాగుడుకాయ, నోరు మూసుకుని తిను, ఆనక మాట్లాడదు గాని. మీ బాబాయ్ ఇప్పుడు ఎక్కడికి పారిపోవడం లేదులే అన్నది మాలతి. నోరు మూసుకుని ఎలాగమ్మా తినటం, నాకు చేత కాదు బుంగమూతి పెట్టింది గీత. ముగ్గురు నవ్వారు పాప మాటలకి. ఆ తర్వాత మాధవరావు, అది కాదమ్మా, అమ్మ చెప్పింది నోటి మీద వేలించుకోమని కాదు, మాట్లాడకుండా తిను అని. ఇలా రా, నా పక్కన కూర్చొని తిందో గాని అన్నాడు. నేను బాబాయ్ దగ్గరే కూర్చుంటా, ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు అన్నది గీత. అలాగేనమ్మా, నా పక్కనే కూర్చో, నేను తినిపించినా అన్నాడు రమేష్ ఒక ముక్క ఆమె నోటికి అందిస్తూ. గీత తలడ్డంగా ఊపుతూ, నేనే నీకు తినిపిస్తా, నేను మీ అమ్మని కదూ అన్నది. మాధవరావు, రమేష్, మాలతి ఒకరినొకరు చూసుకుని సంభ్రమాశ్చర్యాలు అనుభవించారు. గీత ఏ మాటని సులువుగా మర్చిపోదు రమేష్ అన్నాడు ప్రశంసగా మాధవరావు. అప్పటికే గీత రమేష్ నోటికి వాంపొడి ముక్కని అందించడంలో శ్రమ పడుతోంది. అందుకు రమేష్, వద్దమ్మా, ఇదో ఇలా చూడు, మనిద్దరం తినడానికి ఆరంభిద్దాం. ఎవరు మిగల్చకుండా తింటారో వాళ్ళు గెలిచినట్టు. ఏం కానీ తిను అన్నాడు రమేష్. గీత నవ్వుతూ రమేష్ ముఖంలోకి చూసి తినడం ఆరంభించింది. ఈయన వల్ల పాప గారాలు పోతుందని మదన పడుతుంటే మీరు తోడయ్యారు. ఇకనేం, ఇదిగో వచ్చే సంవత్సరం నర్సరీలో చేరిస్తే నా బెడద తీరిపోతుంది అన్నది మాలతి. అది విని మాధవరావు, చూడు రమేష్, పాపకి గీత అని పేరు పెట్టుకొని ఆమె చేత గీతాధ్యయనం ప్రారంభించింది. అప్పటి నుండి రోజు ఉదయం ఒక శ్లోకం చెప్పాలి. ఆమె తనతోటి చిలక పలుకులు పలికిస్తుంది కూతురు చేత. ఏది చెప్పమ్మా, బాబాయ్ వింటారట అన్నాడు. గీత వెంటనే, అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవః స్థితది కిం ప్రభాషేత కిమిసీత ప్రజేత కిం. శ్రీ భగవానువాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మత్యనే వాత్మ నాతుష్ట స్థితప్రజ్ఞస్య దోచ్యతే. మంచిది, గీత బాగా చెప్పింది. ఇక తినవమ్మా, కాఫీ చల్లారిపోతోంది అన్నది మాలతి. రమేష్ తదేకంగా గోడకున్న కృష్ణార్జునుల పటాన్ని చూస్తున్నాడు. కాఫీ ముందు బాబాయ్కి ఇవ్వమ్మా, నేను అంత వేడి తాగనుగా అన్నది గీత. మాలతి కెటిల్లోని కాఫీ మాధవరావుకి రమేష్కి కప్పుల్లో పోసి అందించింది. అమ్మా, మీరు రాసిన కథలు అచ్చైనే ఉంటే ఇవ్వండి, రాత్రి చదివి తెచ్చిస్తా అన్నాడు రమేష్. అందుకు మాధవరావు నవ్వి, ఒక కథ కూడా నాకు తెలిసి అచ్చవలేదయ్యా, అసలు పత్రికలకు పంపితే కదా అన్నాడు. అవును రమేష్ బాబు, రాయడానికి ఏదో పిచ్చి రాతలు రాశాను కానీ పంపించే ధైర్యం లేకుండా ఉంది. ఈయనకేమో చదవడం మీద ఆసక్తి లేదు. ఇక చదివి ఎవరైనా బాగుందని అంటే కదా పత్రికకి పంపే ధైర్యం ఉంటుంది. అందుచేత అలాగే ఉంచిపెట్టాను. ఇవిగోనండి, ఇవి 2 మా ఇంట్లో ఉండగా అచ్చైనవి. మురళన్నయ్య చదివి ధైర్యం చెప్పి పత్రికకు పంపించాడంటూ 2 జర్నల్సు రమేష్కి అందించింది. రమేష్ అవి తీసుకొని, ఇప్పుడు రాసినవి కూడా ఇవ్వండి, నేను చదువుతాను, చదివి ఎలాగుండేది చెప్తాను, నాకు చాలా ఇష్టం. ఈ మధ్యనే నేర్చుకున్న తెలుగంటే నాకెంత అభిమానమో చెప్పలేను. తెలుగులోని తీయదనం తేనెలూరుతుంది అన్నాడు ముద్దు ముద్దుగా. మాలతికి రమేష్ తెలుగు మాట్లాడుతుంటే వీణుల విందుగా ఉంటుంది. అతను తెలుగు మాటల్ని బెంగాలీ ఉచ్చారణతో జోడించుతాడు, అందుకే ప్రత్యేకంగా అనిపిస్తోంది. అలాగేనండి, అంతకంటే నాకు కావాల్సిందేముంది, చదివి మీ అభిప్రాయాల్ని తెలపండి అన్నది సంతోషంతో. ఇప్పటికీ తన రచనని చదవడానికి ఉత్సాహం చూపే ఒక మనిషి దొరికినందుకు మాలతికి చాలా సంతోషంగా ఉంది. 4-5 రచనల్ని రమేష్ చేతికిచ్చిందామే. అందుకొని, మంచిది, ఇక వెళ్తానన్నయ్య గారు అన్నాడు లేస్తూ. పాపకు ముద్దు పెట్టాడు. ఇంటికి వెళ్తున్నావా బాబాయ్ అన్నది గీత నోట్లో వేరుశనగ ఉంచుకొని. అవునమ్మా, మళ్ళీ వస్తాగా అన్నాడు రమేష్. ఇప్పుడు ఇల్లు తెలిసింది కదయ్యా, తరచూ వస్తూ ఉండు, పాప నిన్ను చూస్తే మహా ఇదవుతోంది అన్నాడు మాధవరావు. ఓ, తప్పకొస్తాను, వదినగారు నాకు నచ్చిన పని పెట్టారుగా. మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఒంటరిగా ఉంటూ ఏ స్నేహితులు లేక ఎంతో బాధపడేవాడిని అన్నాడు రమేష్. అంటే మీకు స్నేహితులే లేరా అన్నది ఆశ్చర్యంగా మాలతి. ఉన్నారండి, వాళ్ళంతా ఆంతరంగిక స్నేహితులు కాదు, కాలక్షేపానికే వాళ్ళ స్నేహం అన్నాడు. పేకాట, సినిమాకి వెళ్ళడం వరకే పరిమితం కదా నవ్వాడు మాధవరావు. నేను నీలాగే విచారించేవాడిని, ఇప్పుడు ఆ ఒంటరితనం పోయింది అన్నాడు మాలతి వంక చూస్తూ. ఆమె రమేష్ వైపు చూస్తూ అంది. అతనిలో ఏదో వ్యధ అస్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అతని బాధ ఏమిటో అతనికే తెలియదేమో. అవి మాటల రూపంలో పెట్టేప్పుడు పేలవంగా వెలిబుచ్చుతాడే. ఎదుటి వాళ్ళకి సానుభూతి కలిగేలా. అతనిలో అందం కంటే అదే గొప్ప ఆకర్షణ అనుకుంటాను. స్త్రీ హృదయం మాతృత్వంలో నిండి ఉంటుంది. బాధతో విలవిల్లాడే పసి మనసుల్ని ఒళ్ళో చేర్చి లాలించ తలుస్తారు. మాలతి మనసు కూడా అట్టిదే. రమేష్ అలా దీనంగా పలికినప్పుడల్లా ఆమె మనసు వెన్నలా కరిగిపోయి అయ్యో ఏమిటో అతని బాధ అనుకుంటుంది. ఇప్పుడు ఆమె చూపుల్లో అదే ద్యోతకమైంది. కథ కొనసాగుతుంది.